హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. బేసిక్స్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రమ్ సెట్స్. ప్రజెంట్ కంటిన్యూ అవుతున్న ట్రెండ్ ప్రకారం ప్రతి ఎగ్జామ్లో కూడా మ్యాథమెటిక్స్ నుంచి క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్ క్వశ్చన్స్ కాకుండా అప్లికేషన్ లెవెల్లో అడుగుతున్నాడండి. సో అప్లికేషన్ క్వశ్చన్ లెవెల్లో క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం సాల్వ్ చేయాలంటే బేసిక్స్ పైన పూర్తి గ్రిప్ ఉండాలి. సో వాటి కోసం ఈరోజు మనం సెట్స్ అనే టాపిక్ పైన కంప్లీట్గా డిస్కస్ చేద్దామండి. సో యాక్చువల్గా సెట్ నుంచి స్టార్ట్ చేస్తే వాట్ ఈస్ సెట్? సో సెట్ అని చెప్పి మనం దేన్ని అంటాం? సో కొన్ని ఎలిమెంట్స్ని ఒక పర్టికులర్ ప్లేస్లో రాసేసి వాటిని కామాలతో సపరేట్ చేస్తే దాన్ని మనం సెట్ అని చెప్పి అనడం జరుగుతుంది. సో ఎటువంటి ఎలిమెంట్స్ అవి? దోస్ ఆర్ రిలేటెడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ, బి, సి, డి, సమ్ ఇట్లా రాసేసినాం. ఇవన్నీ కూడా ఆల్ఫాబెట్స్ అండి. దోస్ ఆర్ రిలేటెడ్ అండ్ సపరేటెడ్ బై కామర్స్ విత్ ఇన్ ద స్క్వేర్ బ్రాకెట్ దీన్ని మనం సెట్ అంటాం. సో ఈ సెట్కి ఒక క్యాపిటల్ లెటర్ సంథింగ్ ఎం కావచ్చు, ఏ కావచ్చు, ఏదైనా సరే క్యాపిటల్ లెటర్ తోటి డినోట్ చేస్తామండి. అంటే సెట్ని మనం ఎప్పుడైనా సరే క్యాపిటల్ లెటర్ తోటి డినోట్ చేస్తాం. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే సెట్ లోపల క్యాపిటల్ లెటర్స్ ఉండవు. అండ్ సెట్ కంపల్సరీ డినోటెడ్ బై ఏ క్యాపిటల్ లెటర్. అంటే మనం ఇప్పుడు స్మాల్ ఏ ఈక్వల్ టు ఇలా రాస్తే తప్పండి, ఇది సెట్ కాదండి. సో ఇది సెట్ అని చెప్పి తీసుకోవద్దు. సో బేసిక్గా క్యాపిటల్ లెటర్ తోటి చూపించాలి అండ్ లోపల కూడా స్మాల్ లెటర్సే ఉండాలి. ఆ నంబర్స్ ఉండొచ్చు, లేకపోతే సండే, మండే, ట్యూస్డే యాజ్ యూజువల్ మనం ఏం తీసుకున్నా సరే వేరే డైరెక్ట్ ఉంటాయి, అవి లోపల ఉంటాయి, బయట మాత్రం క్యాపిటల్ లెటర్ తోటి చూపిస్తాం. ఇది ఫస్ట్ సెట్ అండి. సో సెట్ తర్వాత సెట్స్లో టైప్స్ ఉంటాయి కొన్ని, అంటే కొన్ని రకాల సెట్స్ మనకు ఉన్నాయి, సమితిలో రకాలు ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే నల్ సెట్ అండి. ఫస్ట్ వన్ నల్ సెట్. నల్ సెట్ అంటే ఎంటీ సెట్ అండి. నల్ సెట్ ఆర్ ఎంటీ సెట్ అంటే శూన్య సమితి. సో ఇక్కడ మనకి మూలకాలు ఉండద్దు అంటే ఇలా ఉండాలి తప్ప జీరో లాంటిది కూడా ఉండదు. సో మూలకాలు లేని సెట్ అంటే ఈ విధంగా డినోట్ చేస్తాం. ఇది కరెక్ట్ రిప్రజెంటేషన్. అండ్ దీన్ని మనం పై తోటి చూపిస్తామండి. నల్ సెట్ని మనం పై తోటి చూపిస్తాం, అంటే పై ఈక్వల్ టు ఎంటీ సెట్ అండి. సో అలా కాకుండా మనం ఈ విధంగా తీసుకున్న ఇది తప్పే. సో పై ఈక్వల్ టు నల్ సెట్ కామా జీరో అంటే నల్ సెట్ కదా, జీరో అంటే ఎలిమెంట్స్ ఎన్ని కూడా జీరో అని చెప్పి తీసుకుంటే తప్పండి, ఎందుకంటే జీరో అనే ఎలిమెంట్ ఉంది కాబట్టి ఈ విధంగా రిప్రజెంట్ చేయొద్దు. ఇది కరెక్ట్ రిప్రజెంటేషన్. అండ్ వన్ మోర్ థింగ్, నల్ సెట్ ఆఫ్ పై ఈక్వల్ టు జీరో అండి. ఇది కరెక్ట్ రిప్రజెంటేషన్. నల్ సెట్ అంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటాం. సో ఇక్కడ కూడా నంబర్ డినోట్ చేయొచ్చు. సో నంబర్ ఆఫ్ ఈక్వల్ ఇక్కడ ఏమవుతుంది 1 2 3 4 అంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే లోపల ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. సో దాన్ని మనం నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటాం. ఇక్కడ నంబర్ ఆఫ్ పై అని చెప్పి తీసుకుంటాం. నంబర్ ఆఫ్ పై ఈక్వల్ టు జీరో, ఇది కరెక్ట్. పై ఈక్వల్ టు జీరో, సెట్ ఆఫ్ జీరో రాంగ్ అండి. అండ్ వన్ మోర్ థింగ్, పై ఈక్వల్ టు సెట్ అనేది కూడా కరెక్ట్ అవుతుంది. నంబర్ ఆఫ్ పై ఈక్వల్ టు సెట్ అని తీసుకుంటే తప్పండి. నంబర్ ఆఫ్ పై ఈక్వల్ టు ఎంటీ సెట్ తీసుకుంటే తప్పంటే మనకు ఖాళీ ఒక పై పైనే 4 రకాల క్వశ్చన్స్ అడగచ్చండి. అంటే శూన్య సమితి పైన ఇన్ని రకాలుగా ఫామ్ చేసి అడుగుతాడు, అందుకే మనకి కన్ఫ్యూజింగ్ ఎక్కువ ఉంటుంది. సో బేసిక్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. సో ఫస్ట్ వన్ సెట్ అనేది క్యాపిటల్తో చూపిస్తాం, లోపల ఎలిమెంట్స్ ఉంటాయి, కామాతో డిఫరెంట్ చేస్తాం. సో నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో వాటిని తీసుకుంటాం. సెకండ్ వన్ నల్ సెట్ అని చెప్పంటాం. నల్ సెట్ని పై అనే సింబల్తో చూపిస్తాం. అది కూడా స్క్వేర్ బ్రాకెట్స్ రాయాలి, ఎంటీగా ఉండాలి, అవి కూడా అంటే ఎటువంటి ఎలిమెంట్స్ ఉండొద్దు. సో దాన్ని మనం నల్ సెట్ అంటాం. సో నంబర్ ఆఫ్ పై ఈక్వల్ టు జీరో కరెక్ట్, పై ఈక్వల్ టు నల్ సెట్ కరెక్ట్. ఈ రెండు రిప్రజెంటేషన్ కరెక్ట్, ఈ రెండు కూడా రాంగ్ వస్తున్నాయండి. సో అది మనం కొంచెం క్లియర్గా గమనించాలి. దీని తర్వాత యూనివర్సల్ సెట్. సో అంటే విశ్వసమితిని మనం మ్యూతో చూపిస్తాం. సో విశ్వసమితి అనేది ప్రతి మూలకానికి సంబంధించిందండి. అంటే మనం విశ్వంలో ఎటువంటి సమితిని తీసుకున్నా అది మనం విశ్వసమితికి సంబంధించింది. అంటే కంప్లీట్ సెట్ అని చెప్పి అనడం జరుగుతుంది. సో విశ్వసమితిలో మ్యూతో చూపిస్తాం. ఈ విశ్వసమితికి కొన్ని ఇంపార్టెన్స్ ఉంటుంది, అది ముందు మనం తెలుసుకుంటాం. సబ్సిక్వెంట్లో మనకి కొన్ని టాపిక్స్ తర్వాత విశ్వసమితి అనేది కూడా ఉపయోగపడుతుంది. సో దీని తర్వాత సబ్సెట్కి వెళ్ళాలండి. ఇప్పుడు మనం సెట్ తర్వాత సబ్సెట్కి వెళ్తాం. సో సబ్సెట్ అంటే ఉపసమితి. సో ఉపసమితి అంటే ఇప్పుడు ఒక ఏ సెట్ తీసుకున్నామండి. ఏ అనే సెట్ తీసుకున్నా. ఏ ఈక్వల్ టు 1 2 3 4 అని చెప్పి రాసిన. సో నెక్స్ట్ ఇంకో సమితి బి అని తీసుకొని ఇందులో 2 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. 2 3 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. సో క్లియర్గా చెప్పాలంటే ఏ అనేది బికి ఉపసమితి, బి అనేది ఏకి ఉపసమితి అవుతుంది. ఏ విధంగా అంటే బిలో ఉండే ప్రతి మూలకం కూడా ఏలో ఉంటే దాన్ని మనం
ఉపసమితి అని చెప్పి అంటాం. సో మనకి బిలో ఉండే ప్రతి మూలకం ఏలో ఉంది కాబట్టి ఏకి బి ఒక ఉపసమితి. బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ అని చెప్పి చదువుతాం. బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ అంటే బి అనేది ఏకి ఒక ఉపసమితి. ఏ విధంగా బిలో ఉండే ప్రతి మూలకం కూడా ఏలో ఉన్నప్పుడు మాత్రమే తీసుకుంటాం. కానీ ఇక్కడ ఏ ఈ సబ్సెట్ ఆఫ్ బి అనేది తప్పండి, ఎందుకంటే ఏలో 1,4 ఉంది కానీ ఇక్కడ లేదు. సో ఇది తప్పండి, ఇది రైట్. ఏ బి ఈ సబ్సెట్ ఆఫ్ ఏ అని చెప్పి తీసుకుంటాం. దీన్ని ఉపసమితి అంటాం. దీన్ని మనం సబ్సెట్ ఈ సింబల్ వేరండి, ఇలా చూపిస్తాం. అది కంప్లీట్గా గ్రేటర్ అని చెప్పలేం, ఇలా కాదు, సబ్సెట్ అనే సింబల్ యూజ్ చేస్తాం. అండ్ ఎలిమెంట్ ఒకటి తీసుకుంటే బిలాంగ్స్ టు డస్ నాట్ బిలాంగ్స్ టు రెండే కేసెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 అనే ఎలిమెంట్ ఉంది, 3 బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ, ఇది కరెక్ట్ అండి. సపోజ్ ఇక్కడ 5 డస్ నాట్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ అంటే ఈ మూలకం ఈ సమితికి సంబంధించింది అని చెప్పాలనుకుంటే బిలాంగ్స్ టు అనే సింబల్ తీసుకుంటాం. బిలాంగ్స్ టు అనే సింబల్ మనం యూజ్ చేస్తాం. ఇక్కడ సబ్సెట్ అనే విషయానికి వచ్చినప్పుడు చాలా టాపిక్స్ వస్తాయండి. ఫస్ట్ వన్ సబ్సెట్ అంటే ఐడెంటిఫై అంటే అర్థం చేసుకున్నాం. సో సబ్సెట్ అర్థమైన తర్వాత ప్రతి సమితికి కనీసం ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి, ప్రతి సమితికి కనీసం ఎన్ని ఉపసమితులు ఉంటాయని చెప్పి రాయొచ్చు. సో ఇటువంటి క్వశ్చన్ అడుగుతారు. సో ప్రతి సమితికి కనీసం 2 ఉపసమితులు ఉంటాయండి. ప్రతి సమితికి కనీసం 2 ఉపసమితులు ఉంటాయి. అవి ఎలాగంటే ఇప్పుడు మనం బి అనే సమితి తీసుకుందాం. బి అనే సమితిలో 2,3 అని చెప్పి ఒకటి వచ్చేస్తుంది. యాక్చువల్ బి ఈక్వల్ టు ఇది. సో ఉపసమితిలో ఫస్ట్ వన్ పై అండి అంటే శూన్య సమితి. శూన్య సమితి అనేది ప్రతి దానికి కూడా ఉపసమితి అవుతుంది. శూన్య సమితి అనేది ప్రతి సమితికి ఉపసమితి అవుతుంది. అండ్ ఏ సమితి అయితే తీసుకుంటున్నామో దానికి అదే కంపల్సరీ ఉపసమితి అవుతుంది. ఏ సమితి తీసుకుంటున్నామో దానికి అదే కంపల్సరీ ఉపసమితి అవుతుంది. సో మనం ఈ విధంగా ప్రతి సమితికి కనీస ఉపసమితుల సంఖ్య అంటే ఒక 2 అని చెప్పి తీసుకోవచ్చు. అంటే ఎటువంటి సమితి తీసుకున్నా కనీసం ఒక 2 తీసుకుంటాం. మరి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఉపసమితులు ఏ విధంగా కనుక్కోవచ్చో చూద్దాం. సో మినిమం నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఈక్వల్ టు 2 అండి. సో ఎటువంటి సమితి తీసుకున్నా మినిమం నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఈక్వల్ టు 2 అని చెప్పి డిసైడ్ చేస్తాం. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఉపసమితులు కావాలి ఇప్పుడు మనకి. సో ఏ అనే సమితిలో ఒక 3 మూలకాలు తీసుకుందాం, 1, 2, 3. సో దీనికి క్లియర్గా ఉపసమితులు రాసినప్పుడు ఫస్ట్ వన్ నల్ సెట్ వస్తుందండి, కంపల్సరీ నల్ సెట్ వస్తుంది. సో ఫస్ట్ వన్ ఎంప్టీ సెట్ తీసుకుంటాం. తర్వాత 1 అనే ఎలిమెంట్, అండ్ తర్వాత 2 అనే ఎలిమెంట్, తర్వాత 3 అనే ఎలిమెంట్ అంటే ఇండివిజువల్గా, తర్వాత 1,2 అండ్ తర్వాత 1,3 లోపల కూడా కామాస్ తోటి సపరేట్ చేస్తున్నాం, ఎందుకంటే సబ్సెట్ అని చెప్పి సింబల్ అండి. సెట్ లోపల సెట్స్ ఉంటే దాన్ని సబ్సెట్స్ అంటాం. అండ్ 2,3 అండ్ లాస్ట్ వన్ వచ్చేసి 1,2,3 అండి. అంటే దానికి అది కూడా సబ్సెట్ అని చెప్పి చదువుకున్నాం ఇంతకుముందు. అంటే ఏ సమితికైనా శూన్య సమితి అనేది ఒక ఉపసమితి మరియు దానికదే ఒక ఉపసమితి అవుతుంది. అంటే ఇక్కడ మొత్తం మనకి 8 ఉపసమితులు వస్తున్నాయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 అంటే మొత్తం 8 ఉపసమితులు రావడం జరుగుతుంది. అంటే మనకి ఒక 3 మూలకాలు ఉన్న సమితికి 8 ఉపసమితులు గరిష్టంగా. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఈక్వల్ టు 8, మినిమం నెంబర్ ఆఫ్ సబ్సెట్ ఈక్వల్ టు 2. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఎలిమెంట్స్ ఉంటాయి, 1,2 ఉన్నాయి. ఇప్పుడు ఏమవుతున్నాయి వాటికి సబ్సెట్స్ అనేటి? ఫస్ట్ వన్ నల్ సెట్, 1 అనే సెట్, 2 అనే సెట్ అండ్ 1,2 అనే సెట్. సో మొత్తం మనకి ఎన్ని వస్తున్నాయి? 1, 2, 3, 4 మొత్తం మనకి 4 రావడం జరుగుతుంది. క్లియర్గా గమనిస్తే 2 ఎలిమెంట్స్ ఉంటే 4 సెట్స్ వచ్చినాయి, 3 ఎలిమెంట్స్ ఉంటే 8 సెట్స్ వచ్చినాయి. సో అట్లే మనం రాసుకుంటే 4 ఎలిమెంట్స్ ఉంటే 16 సబ్సెట్స్ వస్తాయి, విచ్ ఈజ్ ఈక్వల్ టు 2/2, 2/3 అండ్ 2/4. అదే ఒక ఎలిమెంట్ ఉంటే దానికి 2 వస్తాయండి. ఎలా వస్తాయి 2 ఎలిమెంట్స్ 2 సబ్సెట్స్? ఏ ఈక్వల్ టు ఓన్లీ 1 ఉంది అనుకుందాం. ఏ ఈక్వల్ టు ఓన్లీ 1 ఉంటే ప్రతి సమితికి శూన్య సమితి ఒక ఉపసమితి. సో ఫస్ట్ వన్ నల్ సెట్ తీసుకుంటాం అండ్ సెకండ్ వన్ వచ్చేసి 1 అనే ఎలిమెంట్ ఉంది కాబట్టి 1. అంటే ఇక్కడ మొత్తం మన నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ వచ్చేసి 2 వస్తున్నాయి. అంటే ఒక ఎలిమెంట్ ఉంటే 2 రావాలి, విచ్ ఈజ్ ఈక్వల్ టు 2/1, 2/2, 2/3 అండ్ 2/4. క్లియర్లీ 2n అనే సబ్సెట్స్ ఉంటాయి. అంటే ఒక సమితికి 2n అనే సబ్సెట్స్ ఉండడం జరుగుతుంది. సో ఎటువంటి సమితి తీసుకున్నా సరే దానికి 2n సబ్సెట్స్ ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ ఫార్ములా ఉపసమితుల సంఖ్య 2n, గరిష్ట ఉపసమితుల సంఖ్య అది 2n, కనిష్ట ఉపసమితుల సంఖ్య 2 అండి. కనిష్ట ఉపసమితుల సంఖ్య 2. ఈ విధంగా మనకి సబ్సెట్ అడగచ్చు, సబ్సెట్లో మినిమం ఎన్ని, మ్యాక్సిమం ఎన్ని, సబ్సెట్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి అని చెప్పి డినోట్ చేయొచ్చు. వీటితో పాటు ఇంకొక 2 కీ పాయింట్స్ కూడా యూజ్ చేయొచ్చు. శూన్య సమితి అనేది ప్రతి సమితికి ఉపసమితి. స్టేట్మెంట్ రాంగ్గా ఫాల్స్ అని చెప్పి డిసైడ్ చేస్తాం. మనం మ్యాచింగ్ అనే క్వశ్చన్స్ ఎక్కువ చూస్తున్నాం. రీసెంట్గా జరిగిన ఐపీఎస్ వాళ్ళు కూడా మ్యాచింగ్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. సో మ్యాచింగ్ ఎట్లా ఉంటాయంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు, అది కరెక్టా కాదా మనం జస్టిఫై చేయాలి. అండ్ లాస్ట్లో ఈ క్రింది వాటిలో ఎన్ని సత్యవాక్యాలు ఉన్నాయి, ఈ క్రింది వాటిలో ఎన్ని సత్యవాక్యాలు అని చెప్పి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో అటువంటి వాటికి స్టేట్మెంట్ని జస్టిఫై చేయడం రావాలి. స్టేట్మెంట్ ఇక్కడ ఏమంటున్నాడు? శూన్య సమితి అనేది ప్రతి సమితికి ఉపసమితి అని చెప్పి అన్నాడు. సో ఇది 100%
100% కరెక్ట్. ఎందుకంటే ప్రతి సమితికి కూడా శూన్య సమితి ఉపసమితి. ఇంకొక రకంగా చెప్పొచ్చు, శూన్య సమితి అనేది ప్రతి సమితికి ఉపసమితి కాలేదు అంటే అక్కడ స్టేట్మెంట్ తప్పు అవుతుంది. దీని తర్వాత ప్రతి సమితి కూడా విశ్వ సమితికి ఉపసమితి, ఇది స్టేట్మెంట్ కరెక్ట్. అంటే ప్రతి సమితి కూడా విశ్వ సమితికి ఉపసమితి, అంటే ప్రతి సమితి కూడా మ్యూ అనే సెట్ అని చెప్పడానికి ఏంటంటే విశ్వ సమితి అనే ఎవ్రీ సెట్ ఈ సబ్సెట్ ఆఫ్ మ్యూ అండి. సో మనం ఏ కావచ్చు, బి కావచ్చు, సి కావచ్చు, మనం ఏ సెట్ తీసుకున్నా సరే ఉపసమితి అనేది అవుతుంది. దేనికది శూన్య విశ్వ సమితికి ఉపసమితి. ఇక్కడ ఈవెన్ పై కూడా అవుతుందండి, నల్ సెట్ కూడా విశ్వ సమితికి ఉపసమితి ఉంది. మన స్టేట్మెంట్లో కూడా పై ఈ సబ్సెట్ ఆఫ్ మ్యూ అని చెప్పిస్తాడు. ఇది రైట్ తప్ప అంటే 100% కరెక్ట్ అండి. ఎటువంటి సెట్ అయినా సరే విశ్వ సమితికి ఉపసమితి అవుతుంది. అండ్ ఇక్కడ ఎటువంటి సెట్ అయినా సరే మ్యూ ఈ సబ్సెట్ ఆఫ్ పై అంటే స్టేట్మెంట్ తప్పండి.